ఈరోజు మనం ప్రాబబిలిటీలో 7 మార్క్స్ క్వశ్చన్స్ నిన్న వీడియోలో ఎడిషన్ ఆఫ్ థీరం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది కూడా 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఈరోజు 7 మార్క్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకుంటున్నాం. సో ఇది చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో మీకు క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఈరోజు ఈ క్వశ్చన్ గురించి మొత్తం పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే ఏబిసి ఆర్ 3 హార్సెస్ ఇన్ ఏ రేస్. ఒక రేస్లో 3 గుర్రాలు, 3 హార్సెస్ ఇన్ ఏ రేస్. ఒక రేస్లో 3 గుర్రాలు ఉన్నాయి. ఒక రేస్లో ఒక రేస్ ప్రారంభమైంది. అయితే ది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి. అంటే ఏంటి అర్థం? ఏ గెలవడానికి ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ అనమాట. మనం ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ అని చెప్పుకున్నాం కదా, అవకాశం. అంటే టు విన్ ది రేస్ అంటే రేస్లో ఏ గెలిచేటటువంటి సామర్థ్యం అంటే ప్రాబబిలిటీ అవకాశాలు ఈజ్ ట్వైస్ ఆఫ్ దట్ ఆఫ్ బి. అంటే బీకున్న అవకాశం కన్నా ట్వైస్ అంటే డబల్ అనమాట. డబల్ అంటే 2 times అని అర్థం. తర్వాత అండ్ ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి, ది ప్రాబబిలిటీ ఆఫ్ బి గెలిచే టు విన్ ది రేస్ అనమాట. టు విన్ ది రేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి. ఈ ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే బి గెలిచేటటువంటి అవకాశం ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి. సికున్న అవకాశం కన్నా బి గెలిచే సామర్థ్యం డబల్ ఉంది. డబల్ అంటే ఏంటి? ట్వైస్, 2 times అనమాట. ట్వైస్ అంటే 2 times, ఏం లేదు. సో ఫైనల్గా వాడు ఏమడిగాడు, వాట్ ఆర్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ఏ, బి అండ్ సి టు విన్ ద రేస్. అంటే ఏ గెలిచేటటువంటి ప్రాబిలిటీ ఎంత, బి గెలిచేటటువంటి ప్రాబిలిటీ ఎంత, సి గెలిచేటటువంటి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. సరే, మనం ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో సొల్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈవెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ ఈవెంట్స్ అంటాం. ఎలా చూద్దాం. ఈవెంట్స్ అని దేన్ని అనుకుంటాం? లెట్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఆర్ ది ఈవెంట్స్. ఆల్రెడీ ఇక్కడ ఏబిసి అనేది హార్సెస్ పేర్లు ఉన్నాయి కదా, వాటినే ఈవెంట్స్గా కూడా తీసుకుందాం. లెట్ ఏబిసి బిది ఈవెంట్స్, బిది ఇది మనం అనుకోవటమే. బిది ఈవెంట్స్ ఆఫ్ winning the race by the horses ABC, by the horses ABC respectively. అయితే ఈ ఏ అనేది, బి అనేది, సి అనేది ఈవెంట్స్గా తీసుకోవాలి. ప్రతి లెక్కలోనూ ప్రాబబిలిటీలో ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతే ప్రాబబిలిటీని చెప్తాం. ఫర్ సపోజ్ మనం ఈవెంట్స్ అంటే ఏంటి, నేను ఎగ్జాంపుల్గా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఫర్ సపోజ్ ఒక శాంపిల్ స్పేస్ ఒక ఈవెంట్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ1 అనేది ఒక ఈవెంట్. సో శాంపిల్ స్పేస్ హెడ్ కానీ టెయిల్ కానీ విసిరే ప్రయోగంలో హెడ్ ఇది ఒక ఈవెంట్. అంటే ఇందులోంచి తీసినటువంటి సబ్సెట్ అనమాట. టీ అంటే E2, దట్ మీన్స్ టీ సెట్ ఆఫ్ E2. వీటేంటి? ఇందులోంచి తీసినటువంటి సబ్సెట్స్ అనమాట. వీటిని ఈవెంట్స్ అంటారు. సో ఈ విధంగా అప్పుడు ప్రాబబిలిటీ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను P ఆఫ్ E2 అన్నాను అనుకో, P ఆఫ్ E1 అంటే హెడ్ పడేటటువంటి ప్రాబబిలిటీ కావాలన్నప్పుడు
ఏమని చెప్తామంటే నెంబర్ ఆఫ్ E1 బై n ఆఫ్ S, నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్. E1లో ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 ఉన్నాయి. అంటే 1 బై, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 1/2 అంటారు. అట్లాగే P ఆఫ్ E2 కావాలి అంటే టెయిల్ పడేటటువంటి ప్రాబబిలిటీ కావాలి నీకు. ఈ ప్రాబబిలిటీకి మనం ఏం చెప్పాం? ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. ఫేవరబుల్ కేసెస్ అంటే దీన్ని సపోర్ట్ చేసేవి ఎన్ని? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇందులో 1 ఉంది. సో బై ఎస్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ అనమాట ఇది. n ఆఫ్ ఎస్లో 2 ఉన్నాయి. సో 1/2. ఇది కూడా ఫార్ములా ఏమని రాస్తాం? n ఆఫ్ E2 బై n ఆఫ్ ఎస్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఆ విధంగా ఈవెంట్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. అందుకని కంపల్సరీ ఈవెంట్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈవెంట్స్ ఉండాల్సిందే. ఒక ప్రాబ్లం ఉంది అంటే ప్రాబబిలిటీ కనుక్కోవాలి అంటే అందులో ఉన్నటువంటి వాటిని ఈవెంట్స్గా తీసుకోవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ 3 హార్సెస్ గురించి, 3 రేసెస్ ఇన్ ఏ రేస్ ఉన్నాయి, హార్సెస్ ఇన్ ఏ రేస్ ఉన్నాయి కదా. సో ఆ హార్సెస్కి ABC అనే పేరుంది కాబట్టి మీకు ఈవెంట్స్ కూడా ABCలోనే తీసుకోండి, ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి ఈవెంట్స్ ఆఫ్ ఏ విన్నింగ్ ది రేస్ బై ది హార్సెస్ ABCతో రేస్లో గెలిచేటటువంటి ఈవెంట్స్ అన్నమాట ఇవి. A1, B1, C1. సరే, ఇది తీసుకున్న తర్వాత ఓకే, ఇది ఈవెంట్స్ గురించి మనం చెప్పుకున్నటువంటి ఈవెంట్స్ ఉంటే ప్రాబబిలిటీ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. సరే ఓకే, మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ A టు విన్ ద రేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ B. అంటే గివెన్ దట్, మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం ఫస్ట్. గివెన్ దట్ ఏమని ఇచ్చాడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A అంటే P ఆఫ్ Aనే కదా, ఈవెంట్ A అనే అనుకున్నాం మనం. సో అందుకే A అనుకున్నాం. A గెలిచేటటువంటి ప్రాబబిలిటీ అంటే P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ దట్ ఆఫ్ B. ట్వైస్ అంటే డబల్, 2 ఇంటూ, ట్వైస్ అంటే 2 ఇంటూ అమ్మ, 2 ఇంటూ B గెలిచేటటువంటి ప్రాబబిలిటీ. ఇది ఒక రిలేషన్. ఓకే, తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు మనకి? ది ప్రాబబిలిటీ ఆఫ్ B, ప్రాబబిలిటీ ఆఫ్ B అట ఎలా ఇచ్చాడో చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ B ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ C. ట్వైస్ అంటే డబల్ అంటే ఏంటి? 2 టైమ్స్. దేంతో? P ఆఫ్ C కావాలి. ఓకే, అయితే P ఆఫ్ B ఈక్వల్ టు ఏమని తెలిసింది మనకి? 2 ఇంటూ P ఆఫ్ C అని తెలిసింది. అయితే వాట్ ఆర్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ A అంటే P ఆఫ్ A కనుక్కోవాలి, P ఆఫ్ B కనుక్కోవాలి. ఓకే, సరే, ఇప్పుడు P ఆఫ్ B ఈజ్ ఈక్వల్ ఏమని తెలుసు మనకి? 2 ఇంటూ P ఆఫ్ C. అంటే ఇది ఫస్ట్ రిలేషన్ అనుకుందాం. ఇది సెకండ్ రిలేషన్ అనుకోండి. ఇది ఫస్ట్ రిలేషన్ అమ్మా, ఇది సెకండ్ రిలేషన్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రిలేషన్ రాసామనుకో, ఫస్ట్ రిలేషన్ ఏమని చెప్పుకున్నాం మనం? ఫస్ట్ రిలేషన్ ఇంప్లైస్ అందాం. ఫస్ట్ రిలేషన్ ఇంప్లైస్ P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ డబల్ అంటే 2 ఇంటూ P ఆఫ్ B అని తెలిసింది కదా. సరే, దట్ ఈజ్ ఈక్వల్ P ఆఫ్ B బదులు నీకు విలువ తెలుసు. ఇక్కడ P ఆఫ్ B బదులుగా ఏమనుకున్నావు? 2 ఇంటూ P ఆఫ్ C కదా. ఇక్కడ ఫ్రమ్ 2 అంటావు, ఫ్రమ్ 2 P ఆఫ్ B బదులుగా నేనేం రాసుకోవచ్చు? 2 ఇంటూ P ఆఫ్ C రాయొచ్చుగా. 2 ఇంటూ P ఆఫ్ C ఎలా రాసావు నువ్వు? ఫ్రమ్ 2 సెకండ్ రిలేషన్ బట్టి రాసావు. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 అంటే 4 P ఆఫ్ C. అంటే P ఆఫ్ C ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 4 ఇంటూ P ఆఫ్ C అనమాట. అయితే ఇది థర్డ్ రిలేషన్ అనుకోండి. అయితే మనకు ఒక విషయం తెలుసు, సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఎక్కడున్నా కూడా
సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకుంటాం మనం. సో ఇక్కడ ఉన్న ప్రాబిలిటీస్ ఎన్ని? 3 ఏమేంటి? పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి. అంటే మూడిటికి ప్రాబిలిటీల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఈజ్ ఈక్వల్ 1. సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాని విలువ 1కి ఈక్వల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ది ఇక్కడ ప్రాబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? పి ఆఫ్ ఏ ఉంది, పి ఆఫ్ బి ఉంది, పి ఆఫ్ సి కూడా ఉంది. సరే రాద్దాం. దట్ ఈజ్ పి ఆఫ్ ఏ యొక్క ప్రాబబిలిటీ 3 హార్సెస్ కాబట్టి అందులో ఉండేది ఏ యొక్క ప్రాబబిలిటీ ప్లస్ పి ఆఫ్ బి, పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. అయితే పి ఆఫ్ ఏ ఎంత అనుకున్నాం మనం? 4 ఇంటూ పి ఆఫ్ సి. 4 ఇంటూ పి ఆఫ్ ఏ బదులు ఏమొచ్చిందో రాద్దాం. 4 ఇంటూ పి ఆఫ్ సి రాసుకుంటాం ప్లస్ పి ఆఫ్ బి అంటే ఇక్కడ ఉంది ఫ్రమ్ 2 అనమాట. 2 ఇంటూ పి ఆఫ్ సి రైట్. 2 ఇంటూ పి ఆఫ్ సి రైట్. పి ఆఫ్ సి అలాగే ఉంచుదాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ పి ఆఫ్ సి ఉంది, ఇక్కడ 2 పి ఆఫ్ సిలు ఉన్నాయి, ఇక్కడ 1 పి ఆఫ్ సి ఉంది. ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే ఇక్కడ 4 + 2 + 1 ఎన్ని పి ఆఫ్ సిలు ఉన్నాయి? 7 ఉన్నాయి. కాబట్టి 7 ఇంటూ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. నీకు ఇక్కడ పి ఆఫ్ సి వస్తుంది చూడండి. అంటే సి యొక్క ప్రాబబిలిటీ వస్తుంది. పి ఆఫ్ సి ఈక్వల్ టు 1/7 అంటాం. పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/7 ఒకటి వచ్చేసింది. అంటే సి యొక్క ప్రాబబిలిటీ వచ్చేసింది. ఆల్రెడీ అడిగారు వాట్ ఆర్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ఏ, బి అండ్ సి టు విన్ ద రేస్. అంటే సి అనేది విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/7 అని చెప్తాం. అయితే నీకేం కావాలి? బికి కావాలి, ఏకి కూడా కావాలి. ఆల్రెడీ పి ఆఫ్ సి కనుక్కున్నాం కదా. సరే పి ఆఫ్ బి కనుక్కుందాం. పి ఆఫ్ బి కనుక్కోండి. ఇక్కడ ఒక రిలేషన్ ఉంది మనకి. సో ఈ రిలేషన్లో పి ఆఫ్ సిని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్దిగా. అంటే పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఏమని తెలుసు మనకి? 2 ఇంటూ పి ఆఫ్ సి. 2 ఇంటూ పి ఆఫ్ సి అని చెప్తాం. 2 ఇంటూ పి ఆఫ్ సి ఎంత? ఇక్కడ పి ఆఫ్ సి ఎంత వచ్చింది మనకి? 1/7. 1/7. 2 ఇంటూ 1/7 అంటే ఎంతమ్మా? 2 ఇంటూ 1 2/7 అనమాట. ఇది పి ఆఫ్ బి వాల్యూ. పి ఆఫ్ బి ఎంత వచ్చింది? పి ఆఫ్ బి అంటే 2/7. ఓకే, దీన్ని ఇక్కడ రాసినట్లయితే పి ఆఫ్ బి ఎంత వచ్చింది? 2/7. ఇది ఒక బాక్స్లో రాసుకోండి, మనకు కావాల్సిన వాల్యూ అనమాట. నెక్స్ట్ పి ఆఫ్ బి వచ్చింది. బి రేస్లో గెలిచేటటువంటి ప్రాబబిలిటీ ఎంత? 2/7 అనమాట. అలాగే పి ఆఫ్ సి తెలుసు, పి ఆఫ్ బి తెలుసు, కానీ పి ఆఫ్ ఏ కావాలి. పి ఆఫ్ ఏ ఇక్కడ ఉంది రిలేషన్. అంటే ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ పి ఆఫ్ సి అన్నాం అనుకో. 4 ఇంటూ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ పి ఆఫ్ సి ఎంత చెప్పండి? పి ఆఫ్ సి 1/7. పి ఆఫ్ సి దగ్గర 1/7 పెట్టండి. సో 4 ఇంటూ 1 ఎంత? 4/7. అంటే నీకు పి ఆఫ్ ఏ కూడా వచ్చినట్టే. కాబట్టి పి ఆఫ్ ఏ ఎంత ఇప్పుడు? పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/7 దీని ఆన్సర్. సో ఓవరాల్గా పి ఆఫ్ ఏ ఎంత? 4/7. సో ఇక్కడ దీన్ని రాసేసుకోండి. ఆన్సర్లో ఇక్కడ ఏమవుతుంది? పి ఆఫ్ ఏ అంటే ఇక్కడ రాసిన చూడండి. పి ఆఫ్ ఏ లాస్ట్లో ఆన్సర్స్ క్లారిటీగా ఏ గెలిచేటటువంటి ప్రాబబిలిటీ ఎంత ఫస్ట్ ఆర్డర్లో రాసుకోండి. 4/7. అట్లాగే పి ఆఫ్ బి
ఎంత వచ్చింది 2/7. అట్లాగే P ఆఫ్ C ఎంత వచ్చింది 1/7. సో ఇవి మనకు ఆన్సర్లు. ఏ గెలిచేటటువంటి ప్రాబిలిటీ 4/7, B అనే గుర్రం గెలిచేటటువంటి ప్రాబిలిటీ 2/7, C గెలిచేటటువంటి ప్రాబిలిటీ 1/7. ఈ విధంగా 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మరొక 7 మార్క్స్ క్వశ్చన్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.